హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజస్. సో ఈరోజు అయితే ఫ్రైడే స్పెషల్ లంచ్. సో అయాన్కి ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒకటి స్పెషల్ లంచ్ చేస్తూ ఉంటాను. సో ముందుగా అయితే వేడివేడిగా అన్నం పెట్టేశాను పెరుగన్నం కోసం. అండ్ ఇది వచ్చేప్పటికి మిర్చికాయ సాలన్ గ్రేవీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట. అండ్ దీనికి కాంబినేషన్ ఏం చేశాను అనుకుంటున్నారు? అదే వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను. అయాన్కి మష్రూమ్ అంటే చాలా ఇష్టము. అండ్ మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా మంచిదని చెప్తారు కదా. సో ఖచ్చితంగా వీక్లీ ఒకసారి అయినా మష్రూమ్స్ అయితే వండేలాగా చూసుకుంటాను, లైక్ కుర్మా కానీ బిర్యానీలో కానీ. సో ఇవాళ అయితే బాస్మతి రైస్ యూస్ చేసుకొని బిర్యానీ అయితే చేశాను. సో వేడివేడిగా పొగలు కక్కేస్తుంది. అసలు అది నాకు క్లారిటీయే మిస్ అవుతుంది అనమాట వీడియోలో తీయడానికి. సో ఫ్రెండ్స్, ఇదైతే లంచ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేపాటికి అన్ని రకాల శనగలు బఠానీలు కలిపి ఉడకబెట్టేశాను. దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ సన్నగా తరిగేసేసి కొత్తిమీర వేసేసుకుని లైట్గా నిమ్మకాయ పిండేసుకుని సాల్ట్ వేసేసి ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తున్నాను అనమాట. వారంలో ఇలా ఒకరోజు కనుక మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశలు కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సో నేనైతే కొంచెం క్యారెట్ కూడా తురిమేసి వేసేసాను అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేపాటికి ఒక జ్యూస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అసలు రెగ్యులర్గా చేసేదాన్ని, అయితే ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో ఇవాళ అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేశాను అనమాట. సో అయానికి కూడా ఇచ్చేస్తాను. చాలా మంచిది, ఇది మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంట్లో ఈరోజు నేను ఏం చేశాను అనేది వంట. సో ఇలా అయితే అయానికిను మా హస్బెండ్కి క్యారేజ్ అయితే కట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ అండి, బాయ్.